హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. మామిడికాయతో ఒకసారి ఇలా డిఫరెంట్గా జ్యూస్ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ కూడా ఇవ్వండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక పచ్చి మామిడికాయ, పుల్లటి మామిడికాయ తీసుకున్నానండి. ఇది తీసుకొని దీన్ని ఇప్పుడు మొత్తం చెక్కు తీసుకోండి. ఇలా మొత్తం చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి మొత్తం వడగట్టుకోండి. ఓన్లీ వాటర్ మాత్రమే వచ్చేటట్టు మొత్తం వడగట్టుకోండి. మిగతా పీచులా ఉండేదాన్నంతా తీసి పక్కన పెట్టుకోండి. ఇలా అంతా వడగట్టుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇంకెక్కువైనా వేసుకోండి, మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసుకున్న జ్యూస్ అంతా దీంట్లో వేసుకోండి. వేసుకొని కాసేపు వెయిట్ చేసుకోండి. ఇలా కలుపుతూ చక్కెర అంతా కరిగేటట్టు కాసేపు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇది కొంచెం కరిగేలోపు మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్తో ఉండలు లేకుండా కలుపుకుంటున్నానండి. కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. వేసుకొని ఇలా ఉండలు లేకుండా అంతా కలుపుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న జ్యూస్ను మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఇది కొంచెం వేడయ్యాక మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ను దీంట్లో వేసేయండి. ఇదంతా కొంచెం వేడయ్యే వరకు మరీ చిక్కగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. దీనిలో నేను కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను, కలర్ కోసం. ఇది కొంచెం వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. చూడండి, జ్యూస్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనిచ్చి ఇప్పుడు దీంట్లో నేను ఇంకా కొంచెం హెల్దీ కోసం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేస్తున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను వేయించి పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇదంతా దీంట్లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకుంటున్నాను. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఇది బాగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కాసేపు చల్లగా అయ్యే వరకు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో చల్లని మామిడికాయ జ్యూస్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.